అశోకాష్టమి లేదా భవానీ అష్టమి యొక్క ప్రత్యేకత ఏమిటి? తారకాసురుడు బ్రహ్మ ఇచ్చిన వరాల గర్వంతో లోకాలన్నింటినీ అతలాకుతలం చేస్తున్నటువంటి నేపథ్యంలో శివపార్వతుల కళ్యాణం జరిగి జన్మించే బిడ్డ ద్వారా మాత్రమే మరణాన్ని పొందుతానన్నటువంటి ఆలోచనతో సంచరిస్తున్న సమయంలో మేనక హిమవంతులను ఆశ్రయించి దేవతలు జగన్మాత గురించి తపస్సు చేయమంటారు. వారి తప ఫలితంగా పార్వతీదేవి జన్మిస్తుంది. ఆమె జన్మించినటువంటి పర్వదినమే చైత్రశుద్ధ అష్టమి. అదే అశోకాష్టమి, అదే భవానీ అష్టమిగా పిలువబడుతుంది. జగన్మాత సృష్టించిన అశోక సుందరి జన్మదినోత్సవం అని కూడా ఒక ఐతిహ్యము ఉన్నది. ఏదేమైనా ఈరోజు అశోక వృక్షపు యొక్క చివుళ్లను నివేదన చేసి స్వీకరించినట్టయితే అద్భుతమైన సంతానం కలుగుతుంది అన్నది పురాణ వచనం. ఒక ముని తన కుమార్తెకు వివాహం చేసి అత్తవారింటికి పంపిస్తుంది. రాబోయే ఫలితాలను ముందరే ఊహించిన ముని, నువ్వు వెళుతున్నప్పుడు దారికి రెండు పక్కల ఈ విత్తనాలు చల్లమంటూ ఆమెను ఆజ్ఞాపించాడు. అలానే రథం వెళుతూ ఉంటే పక్కన విత్తనాలు చల్లుతూ ఇంటికి వెళ్ళింది. అత్తవారింటికి చేరుకున్న తర్వాత ఆమెకు సంతానం కలగటం లేదు. ఆలోచించి తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తిరిగి తండ్రి దగ్గరికి పయనమై వస్తూ ఉన్నది. అలా వస్తున్న నేపథ్యంలో ఆమెకు తాను చల్లిన విత్తనాలు అశోక వృక్షాలై ఆవిర్భవించినటువంటి దృశ్యం కనపడి చాలా సంతోషించింది. వచ్చి తండ్రికి తన బాధను తెలియజేసింది. వివాహమైనా సంతానం కాకపోవటంతో అత్తగారింట్లో అవమానాల పాలవుతున్నానని తెలియజేసింది. ఈ అశోక వృక్షపు యొక్క చివుళ్లను ఆ తల్లికి నివేదించి అనంతరం స్వీకరించినట్టయితే అద్భుతమైన సంతానం నీ సొంతమవుతుంది అని ఆ ముని తెలియజేశాడు. ఈ కథ సత్సంతానాన్ని పొందాలి అంటే జగన్మాతను ఆశ్రయించటం అత్యంత అద్భుతమైన ఉపాయము అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక చైత్రమాసంలో నవమి నాడు సీతారామ కళ్యాణాన్ని జరుపుకుంటున్నటువంటి సమయంలో అష్టమి నాడు జగన్మాతను పార్వతీదేవిని ఆరాధిస్తూ శివ పూజ చేయగలిగితే, శివపార్వతుల యొక్క స్మరణను నువ్వు క్రమం తప్పకుండా ఆచరించగలిగినట్టయితే వారి కృపతో అద్భుతమైన సంతానం నీ సొంతమవటమే కాకుండా ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది, ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి అని మనకు పురాణం తెలియజేస్తున్న సత్యం. కనుక ఈ అశోక అష్టమి, భవానీ అష్టమి నాడు శివపార్వతులను పూజిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.